నమస్కారం. ఈ ప్రెజెంటేషన్‌లో మనం రాబోయే వివిధ పోటీ పరీక్షలలో ఉపయోగపడే తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాల మీద ప్రశ్నలు నేర్చుకుందాం. తెలంగాణ సాయుధ పోరాటం 1946 జూలై 4న ప్రారంభమైంది. తెలంగాణ పోలీస్ శాఖ నూతన లోగోను రూపొందించింది ఏలి లక్ష్మణ్. హైదరాబాద్లోని హైకోర్టు భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ డిజైన్ చేశారు. తెలంగాణలో తక్కువ అసెంబ్లీ స్థానాలు గల జిల్లా నిజామాబాద్. ఇక్కడ 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. భాగ్యనగర్ నందనవనం పార్క్ రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలం నారపల్లి వద్ద ప్రారంభమైంది. ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని మెదక్ జిల్లా గజ్వేల్లోని ములుగులో నెలకొల్పనున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల మొదటి డైరెక్టర్ జనరల్ వినయ్ సింగ్. హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా వాసి. తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వేడి మరియు పొడిగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం తొలి సమాచార పౌర సంబంధాల కమిషనర్ ఆర్వి చంద్రవదన్. హైదరాబాద్లోని నల్సార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణారెడ్డి. తెలంగాణ రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ శ్యామ్కుమార్ సిన్హా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా అధికంగా గల జిల్లా కరీంనగర్. 2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష జనాభా నిష్పత్తి తక్కువగా గల జిల్లా హైదరాబాద్. వరంగల్ జిల్లాలోని ముఖ్యమైన సరస్సులు లక్కవరం సరస్సు, పాకాల సరస్సు. శ్రీరామ్ సాగర్కు ప్రధాన కాలువలు కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ. హైదరాబాద్లోని దుర్గం చెరువును రహస్య చెరువు అని పిలుస్తారు. కిన్నెరసాని నీటిపారుదల ప్రాజెక్ట్ ఖమ్మం జిల్లాలో ఉంది. తెలంగాణలో ముఖ్యమైన నదులు గోదావరి, కృష్ణ, మంజీరా, మూసి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారం ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాలలో ఉంది. విస్తీర్ణ పరంగా అతిపెద్ద టైగర్ రిజర్వ్ తెలంగాణ రాష్ట్రంలో మన్ననూరు నుంచి నాగార్జున సాగర్ వరకు విస్తరించి ఉంది. భారతదేశంలో 3వ అతిపెద్ద మర్రి చెట్టు మహబూబ్నగర్ జిల్లాలో గల పిల్లల మర్రిలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పశువులు, గొర్రెలు, మేకలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నాయి. భారతదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు మెదక్ జిల్లాలో ఉంది. దేశంలో తొలి సునామీ కేంద్రం హైదరాబాద్లో ఉంది. రామప్ప దేవాలయం వరంగల్ జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. తెలంగాణలో గోండు జాతి అధికంగా ఉన్న జిల్లా ఆదిలాబాద్. తెలంగాణలో పత్తిని అధికంగా ఆదిలాబాద్ జిల్లాలో పండిస్తారు. పండ్ల ప్రాసెసింగ్ తయారీ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి గ్రామంలో ఉంది. చేనేత మరియు పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతం మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల్ మరియు నల్గొండ జిల్లాలోని పోచంపల్లి. తెలంగాణలో జరీ చీరలకు ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు గద్వాల్, సిద్దిపేట, సిరిసిల్ల, నారాయణపేట. తెలంగాణకు ప్రకృతి ఇచ్చిన భూగర్భ ఖనిజశాల ఖమ్మం జిల్లా. తెలంగాణలో మొక్కజొన్నను అధికంగా పండించే జిల్లాలు మెదక్, కరీంనగర్, నిజామాబాద్. తుంగ చాపలకు మహబూబ్నగర్ జిల్లా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో నిమ్మజాతి పండ్లకు నక్రేకల్, నల్గొండ జిల్లాలు ప్రసిద్ధి చెందాయి. సీతాఫలాలు అధికంగా లభ్యం అయ్యే ప్రదేశం మహబూబ్నగర్ జిల్లా. నిజామాబాద్ ప్రాంత అడవులలో సువాసన గల రూసా గడ్డి లభిస్తుంది. తెలంగాణలో సున్నపురాయి లభించే జిల్లాలు ఖమ్మం, మహబూబ్నగర్. నల్గొండ జిల్లాలో మిషన్ కాకతీయ పైలాన్ను చౌటుప్పల్లో నిర్మించారు. దేశంలోనే అతిపెద్దదైన నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉంది. భారతదేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతమైన పటాన్ చెరువు మెదక్లో ఉంది. దేశంలో తొలి సునామీ కేంద్రం హైదరాబాద్లో ఉంది. తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు గల జిల్లా హైదరాబాద్.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ బాలబాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా హైదరాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా గల జిల్లా నిజామాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్సీ బాలబాలికల నిష్పత్తి ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా తక్కువగా గల జిల్లా హైదరాబాద్. 2006లో భారత ప్రభుత్వం ఖమ్మం జిల్లాను వెనుకబడ్డ జిల్లాగా ప్రకటించింది. దేశంలోని అతి పొడవైన ఎక్స్ప్రెస్ వే హైదరాబాద్లో ఉంది. ధన్యవాదాలు. రాబోయే ప్రజెంటేషన్స్లో తెలంగాణకు సంబంధించిన వివిధ అంశాల మీద మరింత సమాచారాన్ని ఇంకా వివరంగా తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి